యమున ఇంట్లో అందరికీ ఇంటి వారసుడి విషయంలో స్వామీజీ చెప్పిన విషయం చెప్తుంది. ఇంటి వారసుడిని మోస్తున్న సహస్ర అమ్మవారికి అభిషేకం చేసి 5గురు ముత్తైదులకు వాయినాలు ఇచ్చి సాయంత్రం వరకు గుళ్ళోనే ఉంటూ దీపం పెట్టి రావాలని చెప్తుంది. ఇక స్వామీజీ లక్ష్మిని ఉద్దేశించి, గుర్తుంచుకోండమ్మా, ఈ లక్ష్మి నివారణ పూజ చేసేవాళ్ళు భక్తి శ్రద్ధలతో కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాలని నిండుగా ఉండాలి. ఈ దోష పూజ చేసిన వాళ్ళు ఎలాంటి తప్పు చేసినా, నిజాలు దాచినా భయంకరమైన శిక్ష అనుభవిస్తారు అని హెచ్చరిస్తాడు. ఇక యమున సహస్రతో, స్వామీజీ చెప్పింది విన్నావు కదా, నువ్వు వెంటనే దోష నివారణ పూజ చేయాలి అని అంటుంది. పద్మాక్షి సహస్ర కాలు తొక్కి, నువ్వు దోష నివారణ పూజ చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతావే అంటుంది. దాంతో సహస్ర, నా బిడ్డని ఇలా కాపాడుకోవాలో నాకు తెలుసు, ఇలాంటి వాటిని నేను నమ్మను అని అంటుంది. సహస్ర అంత కఠినమైన పూజ ఎలా చేస్తుంది, అది వద్దు అంటుంది కదా, వదిలేయండి అంటుంది పద్మాక్షి. ఇక సహస్ర విహారి చేతికి గాయం చూసి, ఏమైంది, రా బావా నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తా అని విహార్ని తీసుకెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి దగ్గరకు పండు వచ్చి, స్వామీజీ చెప్పింది విన్నావు కదమ్మా, ఈ ఇంటి వారసుని మోస్తున్న నువ్వే ఆ పూజ చేయాలి అంటాడు. ఈ ఇంటి వారసుని మోస్తుంది నేను కాదు, సహస్రమ్మ అని లక్ష్మి అంటే, అవన్నీ నాకు తెలియదమ్మా, నువ్వే ఇంటి అసలైన కోడలివి అంటాడు పండు. నేను కాదు అని లక్ష్మి అంటే, నువ్వే అమ్మా విహారి అసలైన భార్యవి, విహారి గారు కూడా నిన్నే అంగీకరిస్తున్నారు కదా అని అంటాడు పండు. నువ్వు ఇంటి కోడలు అంటున్న సహస్రమ్మ పూజ చెయ్యను అనేస్తుంది. నీతో దేవుడు పూజ చేయించాలని అలా చెప్పించాడేమో. అమ్మ, నువ్వు నీ జీవితం ఎలా అయినా త్యాగం చేయి, కానీ నీ కడుపులో ఉన్న నా మేనల్లుడి కోసం మాత్రం ఈ పూజ ఎలా అయినా చెయ్యి అని అంటాడు పండు. ఇక మరోవైపు అంబిక సుభాష్ని కలుస్తుంది. లక్ష్మిని కేసులో ఇరికించింది, విహారిని బెదిరిస్తుంది, మా వదినకు విషం పెట్టింది అంతా ఒక్కడే అని నా అనుమానం. ఇంత జరిగిన విహారి నోరు తెరవకుండా ఆపినవాడు మన గ్యారంటీగా ఉపయోగపడతాడు, వాడెవడో మనమే తెలివిగా కనిపెట్టాలి అని అంటుంది. ఎలా అంబిక అని సుభాష్ అంటే, అతను విహారికి అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు, నువ్వు వాటిని కనిపెట్టు అంటుంది. అది కష్టమని సుభాష్ అంటే, నువ్వెవరికి ఎంత డబ్బిస్తావో నాకు తెలియదు, కానీ వాడిని కనిపెట్టాలి అని అంటుంది అంబిక. పద్మాక్షి సహస్రతో, నీ కడుపులో బిడ్డ లేకుండా పూజ చేస్తే నువ్వు అమ్మవారి ఆగ్రహానికి గురవుతావు, ఎవరు ఎన్ని చెప్పినా పూజ చేయను అని చెప్పు అని అంటుంది పద్మాక్షి. ఇక యమున దేవుడికి దండం పెట్టుకుంటూ సహస్ర ఇంటి వారసుని మోస్తుంది. వారసుడి కోసం పూజ చేయమని అంటే ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలి, నువ్వే దారి చూపించు అని వేడుకుంటూ ఉంటుంది. ఇక విహారి చాలా స్ట్రెస్ అయిపోతున్నాడని లక్ష్మి వెళ్ళి మాట్లాడుతుంది. విహార్ని అడిగితే, మరి అవ్వనా, నా జీవితంలో ఏమవుతుందో వాడు తెలుసుకుంటున్నాడు, నేను వాడెవడో తెలుసుకోలేకపోతున్నాను, వాడిని ఎలా గొల పట్టుకుంటా అని నమ్మకం ఉంది, కానీ వాడు నా వాళ్ళ మీద దాడికి దిగుతున్నాడు, మా అమ్మ ఏదో తప్పు చేసింది అంటున్నాడు. మీ అందరికంటే మా అమ్మ గురించి నాకు తెలుసు, మా అమ్మ ఏ తప్పు చేయదు, వాడు ఆపదలో కూడా కొత్త కొత్తగా సృష్టిస్తున్నాడు, రేపు ఖచ్చితంగా అమ్మ మీదకు మరోలా వస్తాడు. ఒకవైపు అమ్మ, మరోవైపు నువ్వు, ఆ దుర్మార్గుడు ఎవరిని టార్గెట్ చేస్తాడో అర్థం కావడం లేదు అని అంటాడు విహారి. ఏం కాదు అని లక్ష్మి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక సహస్ర పూజ గురించి ఆలోచిస్తూ తల్లితో, నేను ఇంత ఖచ్చితంగా పూజ చెయ్యను అని చెప్పేస్తే నా మీద అనుమానం వస్తుంది కదా అని అంటుంది. అవునే, నేను ఆలోచించలేదు, నీ మీద ఎవరో ఒకరు నువ్వెందుకు ఇలా అంటున్నావా అని ఆలోచిస్తారు అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మి చాటుగా మొత్తం వింటుంది. దోష నివారణ పూజ చెయ్యను అని సహస్ర ఎందుకు అంటుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం తినాలి అనిపించడం లేదు అని అంటుంది. మందులు చల్లేస్తుంది. ఇప్పుడు ఇలా అంటుంది ఏమైంది అని ఆలోచిస్తూ లక్ష్మి మ్యాట్ తన్నేసి పడబోతుంటే పండు వచ్చి పట్టుకుంటాడు. సమయానికి నేను వచ్చి పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, నువ్వు కింద పడుంటే ఏమయ్యేది అని లక్ష్మితో అంటాడు పండు. లక్ష్మి పండుతో, సహస్రమ్మ గర్భం విషయంలో ఏదో దాస్తుందని అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.